రెండు గాస్ రోజు గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను అనమాట. గ్యాంగ్ ఆఫ్ గోదావరి అయితే పర్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా మనకైతే మాత్రం ఒక సూపర్ గా అయితే అనిపించింది అనమాట. కామెడీ సిచ్యువేషన్స్ లో కొద్దిగా థ్రిల్లర్ గా అయితే అనిపించింది అనమాట. మూవీ అయితే మాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్ గా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి అయితే మాత్రం పడి లేసేటట్టు అయితే అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ అయితే మనకు అంతగా అయితే ఉండదు. కొద్ది లైట్ బోరింగ్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. కానీ ఓవరాల్ గా అయితే మాత్రం మూవీ అయితే మాత్రం ఒకే పర్లేదు అన్నట్టు అయితే ఉంటుంది గ్యాంగ్ ఆఫ్ గోదావరి. కానీ ఫైట్ సీక్వెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ లో అయితే మాత్రం తీయడం అనేది జరిగింది అనమాట. కాన్సెప్ట్ కూడా పలకరామ దాస్ అయితే మూవీ ఆయనదే కాబట్టి విశ్వక్సేన్దే కాబట్టి పలకరామ దాస్ మూవీ కూడా వీళ్ళు ఎలా అయితే తీసారో దానికి మించి అయితే తీద్దామని అనుకున్నాడు అనమాట ఈ మూవీ కూడా. కానీ దగ్గర అట్టగా అయితే వెళ్ళిద్ది అనమాట ఈ మూవీ చూస్తున్నప్పుడు అయితే మాత్రం. ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరి బీజిఎం చెప్పాలనుకుంటా మాత్రం బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మాత్రం వేరే లెవెల్ అయితే అలా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. ఇక విశ్వసేన్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అయితే తీయడం జరిగింది. ఆయన యొక్క యాక్టింగ్ తెలిసిందే కదా అసలు ఎలా ఉండిద్దో. ఆయన ఓన్ కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క మూవీలో కూడా తన ఒక క్యారెక్టర్ కానీ ఏదైనా కానీ ఒక విధంగా ఒక మంచి స్టోరీ అయితే తీసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా తన స్క్రీన్ ప్లే కూడా తీయడం అయితే జరుగుతుంది అనమాట. ఆ రకంగా అయితే ఉంటుంది మూవీ కూడా. అదే విధంగా అయితే ఉంటుంది. మన బోర్ అయితే కొట్టదు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చూసినప్పుడు మనకైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి అయితే మాత్రం కొద్దిగా మన డల్ అయితే అయినట్టుగా మనకి అనిపించింది అనమాట. ఒకటి రెండు సాంగ్స్ అయితే బాగుంటాయి. ఇంకా సాంగ్స్ మిగతా అయితే సాంగ్స్ మనతో కొద్ది డల్ అయితే అయినట్టు అయితే అనిపించింది అనమాట. ఇదిగా ఓవరాల్ గా ఈ మూవీ యొక్క రివ్యూ అనమాట. ఇలాంటి రివ్యూస్ కావాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీగా అయితే మళ్ళీ నెక్స్ట్ ఓకే బై.